అప్పగించుటకు వెను తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు. అల్లెలే పడగడగా అందరికి కూడా తన సొంత కుమారుణ్ణి మనకు ఇచ్చినవాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు ఇయ్యలేడు. ఆమె పడగడగా కుమారుని ఇచ్చిండు, తన ఏకైక కుమారుని ఇచ్చిండు. ఆ కుమారుని ఇచ్చిన వాడు ఇక డబ్బియడా, ఇక ధనం ఇయ్యడా, ఈ అప్పు తీర్చడా, ఆయన మొత్తం ఇచ్చేసింది కదా. కాబట్టి పొందుకునేది మన దగ్గరనే ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పరగట్టిగా హల్లెలూయా, చెప్పరగట్టిగా హల్లెలూయా. తన సొంత కుమారుని, ఏకైక కుమారుని ఈ లోక కోసం ఇచ్చేశాడు. రక్తం గార్చిండు. ఆ రక్తంలో ఓ స్తోత్రం, మన పాపాలు కడుక్కోమన్నాడు. ఆ పాపాలు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేయమన్నాడు. పాపాలు వెళ్ళిపోతే ప్రార్థన వస్తుంది. ప్రార్థన దేవుని సంబంధంగా చేస్తావు. ప్రార్థన చేసినప్పుడు అది భూలోక సంబంధమైన ప్రార్థన కలవడది. దేవునితో కనెక్ట్ అయ్యి ఎలవేళ దేవునితో మాట్లాడుకుని నిలబడతావు. ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని ప్రియులారా, ఇదంతా చూసినా మనకి ఏమర్థమైంది అంటే యేసు ప్రభు స్తోత్రము ఎలాంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు. నువ్వు దీవెనకరంగా ఉండాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే స్తోత్రములు సొంత కుమారునే మనకు స్తోత్రములు ఆ యెహోవా దేవుడు ఇచ్చేసిండు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పర గట్టిగా హల్లెలూయా. కాబట్టి సొంత